తన బిడ్డకి మంచి స్కూల్లో చదువు చెప్పించాలని కార్పొరేట్ స్కూల్లో చదివించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆర్టీఏ యాక్ట్ ద్వారా నెల్లూరు శ్రీ చైతన్య స్కూల్లో ఫ్రీ సీటు వచ్చినా స్కూల్ యాజమాన్యం కేటాయించడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఉడత రాజశేఖర్ యాదవ్ బాధితురాలతో కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం సంబంధిత విద్యాశాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫ్రీ సీట్ కేటాయించడం లేదని కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. నా పేరు ఉడత రాజశేఖర్ యాదవ్. నేను జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఈరోజు ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి పేరు భవానీ గారు, పేరెంట్, పిల్లల తల్లి పాప తల్లి, ఆమెకి రైట్ టు యాక్ట్ ఆర్టీఈ చట్టం ప్రకారం ఫ్రీగా ఉచితంగా సీటు ఇవ్వాలి. అది యాక్ట్లో ఉంది. దానికి జీవో కూడా ఉన్నాయి. దాని ప్రకారం వీళ్ళు అర్జీ పెట్టుకుంటే అక్కడ ఇచ్చారు. రామ్జీనగర్లో ఇచ్చారు. రామ్జీనగర్లో ఇస్తే ఫ్రీ సీట్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్రీ సీట్ ఇస్తే ఫ్రీ సీటు ఆడ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళారు అక్కడికి. అక్కడ స్కూల్ లేదు. శ్రీ చైతన్య స్కూల్ అక్కడ రామ్జీనగర్లో లేదు. ఇంకో దగ్గర సరస్వతి నగర్లో ఉంటే ఆడకపోతే ఇక్కడ వచ్చింది మీకు కాదు, ఇక్కడ కాదు వచ్చింది మీకు, అక్కడే వచ్చింది సీటు, అక్కడే మీరు పోయి కలవాలి అని చెప్పారు. అది అయిపోయిందని చెప్పి ఆడకపోతే స్కూల్ లేదు, ఇంకో దగ్గర వస్తుందని చెప్పి అక్కడ పిలిపించారు. అక్కడ పిలిపించి 70% ఫీజు మీరు కట్టాలి, 70% ఫీజు కడితేనే మీకు దీంట్లో యాక్ట్లో ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది తల్లి అక్కడికి తిరుగుతుంది, ఇక్కడికి తిరుగుతుంది, కానీ సీటు మటుకు ఎక్కడ కన్ఫర్మ్ చేయలే. అది పోయి డిఓ గారికి అర్జీ పెడితే ఆయన అర్జీ తీసుకోడు. మేము పైకి పెట్టాలి, మీరు దీంట్లో ఆన్లైన్ నెంబర్ ఒకటి ఉంటుంది, దాంట్లో మీరు అప్లై చేయండి అని చెప్పేసి రకరకాలుగా వీళ్ళని వేధిస్తూనే ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి మా అమ్మాయి వేదన పడుతూనే ఉంది. లాస్ట్కి ఎట్టకేలకి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చింది. అయ్యా మాకు ఎక్కడ న్యాయం జరగడం లేదు, శ్రీ చైతన్య స్కూల్లో మాకు ఫ్రీ సీట్ ఇచ్చింది మా పాపకి. ఇప్పుడు వాళ్ళు ఏమంటే 1,40,000 అడుగుతున్నారు. వాళ్ళు ఫీజు 1,40,000 కట్టలేని పరిస్థితి మాది. ఏదో పేదవాళ్ళు మేము చదివించుకుందామని చెప్పి ఒక మంచి స్కూల్లో చదివించామని మేము ఫ్రీగా సీట్ ఇవ్వాలి యాక్చువల్గా అని చెప్పి అడిగితే వాళ్ళు ఎట్టంటే వాళ్ళు ఇష్టానురాజ్యంగా మాట్లాడడం, పట్టించుకోకుండా పోవడం, నిమ్మక రీతినటువంటి డిఓ గారు, అసలు ఎంబీఓ గారు వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి. క్రిమినల్ కేసు కూడా వాళ్ళ మీద బనాయించాలి. అధికారుల మీద అయితేనేమి, స్కూల్ యాజమాన్యం మీద అయితేనేమి చట్టరీత్యా వాళ్ళని అదుపులో తీసుకొని చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు కల్పించాలి. అవి గతంలో ఆర్టీ యాక్ట్ అని 2007లో వచ్చింది, 2006 యాక్ట్ ప్రకారం వచ్చింది. ప్రతి స్కూల్లో ప్రైవేట్ విద్యా సంస్థల్లో 20% ఉచితంగా సీట్లు ఇవ్వాలి. అది ఎక్కడా కూడా అమలు చేయటం లే. వాటి మీద ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అమ్మాయి భవానీ అమ్మాయి వాళ్ళ పాప 1వ క్లాస్కి 1,40,000 ఫీజు అడుగుతున్నారు యాజమాన్య స్కూలు. అట్లాంటి స్కూల్ పరిస్థితి ఎట్లున్నాయంటే దారుణం అయిపోయింది. నెల్లూరులో ఏదైనా స్కూల్లో చదివించాలంటే పిల్లలు సామాన్యులకు అందుబాటులో లేదు. విద్య అనేది హై క్లాస్కి వెళ్ళిపోయింది. సామాన్యులు ఏదో ప్రైవేట్ స్కూల్లో చదివించుకుందామలే 10-20 పెట్టి చదివించుకుందామంటే ఈరోజు లక్షల ఫీజులు అడుగుతున్నారు. అలాంటి దుస్థితి అయిపోయింది ఈరోజు పరిస్థితి. దాని మీద భవానీ గారు కొంచెం. మా పాపకు వచ్చి సీట్ అక్కడ వచ్చింది సార్, రామ్జీనగర్ శ్రీ చైతన్య స్కూల్ అయితే ఫిజికల్గా పార్థసారథి నగర్ బ్రాంచ్లో ఉంది సార్. అక్కడ వాళ్ళ టర్మ్ ప్రకారం ఏంటంటే 15,000 వ్యాన్ ఫీజు, 10,500 డొనేషన్ ఫీజు, బుక్స్ ఫీజు 8,000, యూనిఫామ్ ఫీజు 8,000 కట్టాలని చెప్తున్నారు. మేము అందుకు కట్టుకోలేము, మాకు శక్తి లేదు, మాకు ఇంకొక బ్రాంచ్ ఏమన్నా అలాట్మెంట్ చేయగలరని కలెక్టర్ గారికి వినతి పెట్టుకున్నామని వచ్చింది సార్. కలెక్టర్ సార్ వచ్చి మాట్లాడతాము, ఈవినింగ్ మాట్లాడి ఏ విషయం చెప్తాము అని చెప్పారు. నేను May 29th నుంచి సార్ పాపకు సీటు అలాట్మెంట్ అయిందని మెసేజ్ వచ్చింది. అప్పటి నుంచి నేను తిరుగుతానే ఉన్నాను సార్. ఇప్పుడు మీకేం కావాలి? మా పాపకి న్యాయం జరగాలి సార్, సీట్ ఇవ్వాలి. డిఓ సార్ కలిస్తే డిఓ సార్ వచ్చి సుధీర్ బాబు సార్ చూశారు. మొత్తం సుధీర్ బాబు సార్ దగ్గరికి వెళ్ళండి, ఆర్టీ యాక్ట్ మొత్తం అని చెప్పాను సార్. సుధీర్ బాబు సార్ వచ్చి పిలిపించారు సార్. పిలిపించిన తర్వాత సార్ ఏమన్నారంటే నేను రేపు రాండి స్కూల్కి మాట్లాడతాను అన్నారు సార్. రేపు వెళ్ళిన తర్వాత 10,500 వచ్చి అడ్మిషన్ ఫీజు, బుక్స్ ఫీజు వచ్చి 8,000, యూనిఫామ్ ఫీజు వచ్చి 8,000, ట్రాన్స్పోర్ట్ వచ్చి 15,000 అని చెప్పారు సార్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.